సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన జీవిత కాలములో దేవుని వైపు కాక దేవునికి భిన్నమైనటువంటి మార్గములో ఎందులో మనం నడుచుకున్నా కానీ చివరకు మనకు ప్రయోజనం ఉండనే ఉండదు. దేవుని మార్గములో నడుచుకున్నవారు మాత్రమే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా అనేక మంది దేవుని వైపు తిరగకుండా తమకిష్టమైనటువంటి మార్గములలో వెళ్ళిపోతున్నారు. అటువంటి మనుషులందరికీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నతమైనటువంటి సూచనను వ్రాయించాడు. అదేమిటంటే, మీరు నా వైపు తిరగండి, మీరు నా వైపు తిరగండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మానవులకు అత్యవసరముగా తెలియబడవలసినవి. ఏదో మాకు సమయము దొరికిన తర్వాత తీరికగా ఉన్నప్పుడు దేవుని మాటలను వింటాములే అని చెప్పడానికి వీలు లేదు. అత్యవసరంగా మనుషులు ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలి? దేవుని విషయాన్ని గురించి, దేవుని సంగతులను గురించి తెలుసుకోవాలి. దేవుడు మానవాళికి ఒక పిలుపును అనుగ్రహిస్తున్నాడు. ఒక పిలుపు, కాలింగ్ ఫ్రమ్ గాడ్. అదేమిటంటే, మీరు నా వైపు తిరగాలి, టర్న్ టువర్డ్స్ మీ అంటున్నాడు దేవుడు. నా వైపు తిరగండి. లోకములో వేటినో మీరు ఇష్టపడుతూ వాటికి ఆకర్షితులై వాటి మార్గములలో వెళ్ళిపోతున్నారు, దేవునికి భిన్నంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితులలో మీ మేలును కోరి దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నా వైపు తిరగండి, నా తట్టు తిరగండి. దేవుని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. తన వైపు తిరగమని మానవాళికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి పిలుపును గూర్చి ఈరోజు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యం. నా గద్దింపు విని తిరుగుడి, టర్న్. నా గద్దింపు విని తిరుగుడి, టర్న్ బ్యాక్, టర్న్ టువర్డ్స్ మీ అని దేవుడు అంటున్నాడు. ఇదిగో గద్దిస్తున్నాను. ఎంతకాలం ఇలాగే బ్రతుకుతారు? ఎంతకాలం ఈ విధంగా మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటారు? ఎంతకాలం నాశనకరమైన మార్గములోనే మీరు వెళతారు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా మాటలను అంగీకరించే విధంగా నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను అంటున్నాడు దేవుడు. మనము బలహీనులమని ఆయనకు తెలుసు, మనము అసక్తులమని ఆయనకు తెలుసు. ఆయన మాటలను వివేచించే జ్ఞానము కానీ శక్తి కానీ మన దగ్గర లేదని ఆయనకు తెలుసు. కనుక ఆత్మ సహాయాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తున్నాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? మనము ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే. అంతే తప్ప మనుషులందరికీ దేవుడు ఆత్మను కుమ్మరించేసి, మనుషులందరికీ దేవుడు ఉపదేశమును తెలియజేసేసినా వారు దేవుని వైపు తిరగనప్పుడు ఉపయోగం ఏముంది? కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మనుషులకు తన ఆత్మను కుమ్మరించేసి, అలాగే తన జ్ఞానాన్ని అనుగ్రహించేసి, తన ఉపదేశమును తెలిపేసి వారందరినీ రక్షించేయచ్చు కదా అని అనుకోవచ్చు. ముందుగా మనుషులు ఆయన వైపు తిరగాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఆయన వైపు తిరిగితే, ఆయన తట్టు తిరిగితే అప్పుడు ఆయన కృప కొద్దీ, ఆయన దయ కొద్దీ తన యొక్క ఆత్మను దయచేస్తాడు, తన ఉపదేశమును తెలియజేస్తాడు. కనుక మన వంతుగా మనము చేయవలసినటువంటి పని ఏమిటి? ఆయన వైపు తిరగాలి. పట్టించుకోకుండా ఉంటే, మనము ఎదురాడితే,
దేవుడు మనలను ఎలా రక్షించగలడు? మన వంతు సహకారాన్ని ముందు అందించాలి కదా. కనుక అదేమిటనగానే మనము ఆయన వైపు తిరగడమే, ఆయనకు చెవియొగ్గడమే, ఆయనకు మనలను మనమే పూర్తిగా లోపరుచుకోవడమే, ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవడమే. అప్పుడు ఆయన తన ఆత్మను కుమ్మరించి తన యొక్క ఉపదేశమును మనకు అనుగ్రహిస్తాడు. అలాగునని యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వాక్యం. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. ఎవరి వైపు తిరగాలి? ఈరోజు మనుషులందరూ కూడా ఎవరి వైపు తిరగాలి? ఎవరి మీద అయితే తిరుగుబాటు చేస్తారో వారి వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. అర్థమవుతుందా? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈరోజు మనుషులు? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎవరికి విరోధంగా బ్రతుకుతున్నారు? తండ్రి అయిన దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు మనుషులు. కనుక ఎవరికి విరోధముగా మీరు తిరిగిపోయారో ఆయన వైపు మరలా మీరు తిరగగలిగితే అప్పుడు మీకు రక్షణ ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. ప్రియులారా, ఈ విషయాన్ని మనుషులు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మేము ఎవనికి విరోధముగా బ్రతుకుతున్నామో ఆయన వైపే తిరగాలన్నమాట. మా బ్రతుకులు మారాలంటే, మా బ్రతుకులు ఫలవంతం అవ్వాలంటే, మా బ్రతుకు పరమార్థం మాకు తెలియాలంటే, ఇదిగో ఎవరి మీద మేము విశేషముగా తిరుగుబాటు చేశామో, ఎవరి మాట అయితే ఇప్పటి వరకు మేము వినకుండా బ్రతికామో ఆయన వైపు తిరగాలన్నమాట. అప్పుడు మాకు రక్షణ అన్నమాట. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రపంచ మానవాళి అర్థం చేసుకోవాలి, ప్రపంచ మానవాళి గ్రహించాలి. ఎవరి మీద తిరుగుబాటు చేశారు అనగానే దేవుని మీద, పరమందున్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు, విశేషముగా తిరుగుబాటు చేస్తున్నారు. కనుక వెంటనే మార్పు నొంది ఆయన వైపే తిరగాలి, ఆయననే ఆశ్రయించాలి, ఆయన శరణు కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యము నుండి కూడా మీరు చూడండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలిపోయావు. ఈరోజు మనుషులందరూ కూడా పతనావస్థలోనే ఉన్నారు. పతనావస్థ అంటే చివరకు నాశనపు అంచునే మనుషులు ఉన్నారని మనము దైవ గ్రంథాన్ని బట్టి ఇట్టే చెప్పచ్చు. అటువంటి వారందరూ కూడా తక్షణమే చేయవలసినటువంటి పని ఏమిటి? దేవుని వైపు తిరగడమే వారు చేయాల్సిన పని. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. అదే నీకు పరిష్కారం అదొక్కటే ఉంది. నీ దేవుని వైపు తిరుగు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మాటలు సిద్ధపరచుకోండి. తండ్రితో ఏం మాట్లాడాలి, ఆ క్షమాపణను ఏ విధంగా కోరుకోవాలి, మాటలు సిద్ధపరచుకోండి. దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగి ఆయన యొద్దకు వచ్చి మీరు చెప్పవలసినది ఏమంటనగా, ఇదిగో మా పాపములను ఒప్పుకొనుచున్నాము తండ్రి, ఆ పాపములను విడిచిపెడుతున్నాము తండ్రి, మా పాపములను పరిహరించు తండ్రి అని దేవుణ్ణి మీరు వేడుకోవాలి. అప్పుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మిమ్మను రక్షిస్తాడు. ఆయన నామమందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నామమున మీరు రక్షింపబడతారు. ఇదిగో తండ్రి, ఇప్పుడు నీకు మేము ఎడ్లను అర్పించటం కాదు, మేకలను గొర్రెలను అర్పించడం కాదు, పక్షులను అర్పించడం కాదు, నీవు అంగీకరించదగినటువంటిది ఏదైనా అర్పణ మా దగ్గర ఉన్నది అంటే మా పెదవులను అర్పించుచున్నాము, మా మాటలను అర్పించుచున్నాము, మా జీవితాన్ని అర్పించుచున్నాము అని మీరు చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మీకు రక్షణ సంప్రాప్తిస్తుంది. ఇదిగో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడిన మాటలు చూడండి. మీరు కూలిపోయారు, మీరు పతనావస్థకు వెళ్ళిపోయారు, దేవుని వైపు తిరగండి. అదొక్కటే మీకు పరిష్కారం. దేవుడు మీకు చేయూతనిస్తాడు.
మీ పాపములను విడిచిపెట్టి పాప పరిహారమును దేవుని దగ్గర పొందండి, అప్పుడు మీరు బ్రతికింపబడతారు, రక్షణ యొక్క వెలుగును చూస్తారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఇంత గొప్పగా మానవాళికి మార్గాన్ని చూపినటువంటి గ్రంథం కానీ బోధ కానీ ప్రపంచంలో ఇంకేదైనా ఉందా? పరిశుద్ధ గ్రంథం తప్ప. చక్కగా మార్గాన్ని చూపిస్తోంది. చూడండి, మార్గాన్ని చూపిస్తోంది. ఇదిగో తండ్రి వైపు తిరగండి, మీ దేవుని వైపు తిరగండి, ఎవని మీదైతే మీరు విశేషముగా తిరుగుబాటు చేస్తారో ఆయన వైపు తిరగండి, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మాటలను సిద్ధపరుచుకుని రండి, ఆయన అంగీకరించదగినటువంటి ఇదిగో మాటలను మీరు ఆయన ఎదుట చెప్పండి, పాప పరిహారమును పొందండి అని దేవుని గ్రంథం సెలవిస్తోంది. మనుషులు ఏవేవో ఈరోజు దారులు వెతుక్కుంటున్నారు, ఎటో తిరగాలని కోరుకుంటున్నారు. ఇంకా నాకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది, ఇంకా నాకు మంచి జీవితం ఎక్కడ దొరుకుతుంది, ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఏదో వెతుకుతున్నారు, ఎక్కడో దొరుకుతున్నారు. వద్దు. మీ జీవితానికి సరైనటువంటి దిశానిర్దేశం కావాలి అనుకుంటే దేవుని యొద్దకు మీరు రావాలి, దేవుని వైపు తిరగాలి. దేవుడు మాత్రమే మీకు చక్కని జవాబునివ్వగలడు, దేవుడే మీ పరిష్కారం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అలాగే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి కూడా చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. టర్న్ టువర్డ్స్ యువర్ గాడ్. ఆయన తట్టు తిరుగుడి. ఆయన చాలా కృప కలిగినవాడు, దీర్ఘశాంతుడు, దయను అలంకరించుకున్నవాడు కనుక ఆయన వైపు తిరగండి. ఆయన వైపు తిరిగేటప్పుడు మీరు ఎటువంటి ప్రవర్తనతో ఉండాలి? ఏదో వేషధారణతో బట్టలు చింపుకుంటున్నట్టుగా ఉండకూడదు. హృదయాన్ని చింపుకోండి. అంటే హృదయపూర్వకముగా మార్పును ఆయన ఎదుట మీరు చూపించండి. అందుచేతనే ఈ మాటలు ఇంత చక్కగా వ్రాయబడ్డాయండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ వస్త్రములను వద్దు, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు తిరగండి, ఆయనను శరణు వేడుకోండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆయన దయామూర్తి, కరుణా వాత్సల్యములతో నిండిపోయినవాడు కనుక హృదయపూర్వకముగా మార్పు నొంది ఆయన వైపు మీరు తిరగగలిగితే మరల మీరు ఆశాజనకమైనటువంటి బ్రతుకును చూస్తారు, ఆనందముతో కూడినటువంటి బ్రతుకును చూస్తారు. అటువంటి బ్రతుకును చూడరని ఎవడు చెప్పగలడు? ఆయన మీ ఎడల జాలి పడతాడు. ఇది వ్రాయబడిన దేవుని మాట, మనిషి వ్రాసినటువంటి లౌకికమైనటువంటి మాట కాదు, ఇది పరసంబంధమైన మాట. ఇది కనుక ఇందులో విశేషమైన జ్ఞానం ఉన్నది. ఆయన వైపు తిరుగుట అనేది ఒక గొప్ప పరిష్కారం. మానవ జీవితానికి ఆయన వైపు తిరగడం అనేది ఒక గొప్ప పరిష్కారం. కనుక ఇక మీదట ఆయన కొరకు ఆలోచించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నించాలి. మీ పాపపు బ్రతుకును ఆయన ఎదుట ఒప్పుకొని పాప పరిహారము నొంది ఆయన దయచేత ఆయన కృపచేత మీరు రక్షింపబడిన వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక విధంగా మనకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. దేవుని వాక్యం మనకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ మాటలను మనం వింటున్నామంటే, మార్పు నొందడానికి అవకాశమును కలిగి మనం ఈ మాటలను వింటున్నామంటే నిజంగా చక్కని అవకాశాన్ని మనం పొందినట్టే. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదనుకోండి, మీరు ప్రమాదపు టంచుకు వెళ్ళిపోతారు. ఇంకా మూర్ఖ హృదయముతోనే, ఇంకా కఠిన హృదయంతోనే మీరు దేవునికి ఎడబాటులో ఉండి మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటూ ఉంటే నాశనానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా దేవుని వైపు తిరగండి, దేవునికి మీరు మొరపెట్టండి, దేవుని సహాయాన్ని కోరుకోండి. మీ పాపపు బ్రతుకును దేవుని ఎదుట ఒప్పుకొని పరిహారము నొందండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి కూడా మీరు చూడండి.
దేవుని వైపు తిరగమని అపోస్తలులు తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మీ పాపములు తుడిచివేయబడాలి, మీ పాపములు కడిగివేయబడాలి, మీరు పరిశుద్ధంగా మారిపోవాలి, మీరు నిర్దోషముగా కనిపించాలి. అలా జరగాలి అంటే మారు మనస్సు నొందండి, ఆయన వైపు తిరగండి. మారు మనస్సు నొంది తిరుగుడి, దేవుని వైపు తిరిగిపోవాలి. దేవుని వైపు తిరిగిపోతే మనం దేవుణ్ణే చూస్తాం, ఇక లోకములో దేనిని చూడలేం. లోకము వైపు తిరిగామంటే లోకాన్ని చూస్తాం, దేవుణ్ణి చూడలేం. మీకు అర్థమవుతుందా? ఈరోజు లోకాశలు ఎందుకు చిక్కుకుపోతున్నారు, ఎందుకు బంధింపబడుతున్నారు, ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు అనేక మంది? దేవుని వైపు తిరగక, దేవుని చూడక. దేవుని వాక్యంలోనికి రండి, దేవుని కొరకైన బ్రతుకులో అడుగు పెట్టండి, దేవుని చూడండి, దేవుని వైపు తిరగండి. మీరు మారు మనస్సు నుండి దేవుని వైపు తిరిగితే మీ పాపములు క్షమింపబడతాయి, మీ పాపములు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణను మీరు చూడగలుగుతారు, రక్షణ ఆనందములోనికి మీరు రాగలుగుతారు అని దేవుని వాక్యం స్పష్టముగా సెలవిస్తోంది. మనకి బ్రతుకునిచ్చినటువంటి తండ్రి వైపే మనం తిరగాలి తప్ప మనలను మోసం చేస్తున్నటువంటి అపవాది వైపు కానే కాదు. ఈ పాఠాన్ని మనకు లోకంలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఎన్నో జీవులు మనకు నేర్పిస్తున్నాయి. జీవులు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏ పాఠాన్ని? నీ యజమాని తట్టు నువ్వు తిరగాలి, నీ సొంత వాని తట్టు నువ్వు తిరగాలి, నీకు బ్రతుకునిచ్చిన వాని తట్టు నువ్వు తిరగాలి. ఈ పాఠాన్ని మన చుట్టూ ఉన్నటువంటి నోరు లేని మూగజీవులు కూడా మనకు నేర్పిస్తున్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అలా నేర్పిస్తున్నాయని దేవుడు రాయించాడు. వాటికి ఉన్నటువంటి బుద్ధి కూడా ఈరోజు మనిషికి లేకుండా పోయింది. ఒక పశువును మనిషి హీనంగానే చూస్తాడు మనిషితో పోల్చుకున్నప్పుడు. పశువులా ప్రవర్తించొద్దు అని కూడా అప్పుడప్పుడు సామెతలు వినియోగిస్తూ ఉంటాడు. కానీ పశువే ఈరోజు మనిషి కంటే బాగా ప్రవర్తిస్తుంది. పశువే ఈరోజు మనిషి కంటే బాగా ప్రవర్తిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం, ఎద్దు తన కామందు నెరుగును. యజమాని, తన కామందు యజమాని. ఎద్దు తన కామందును ఎరుగును. ఎవరి దగ్గరకు వెళ్ళిపోవడానికి ఇష్టపడదు ఎద్దు. వేరే యజమానిని స్వీకరించదు ఎద్దు. తన యజమాని, తన కామందు. ఎద్దు తన కామందు నెరుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఒక పశువు అండి, ఒక ఎద్దు తన కామందు నెరుగును. తన యజమాని ఎక్కడున్నాడు? తన యజమాని మాట వినాలి, తన యజమాని మాట వినాలి అని ఎద్దుకు తెలుసు. మిగిలిన వారి మాట వినడానికి అస్సలు సుముఖత చూపించదు. ఇంకా చెప్పాలంటే తిరగబడుతుంది. మిగిలిన వారు ఎవరైనా దీని మీద జులూం చేద్దాం అనుకున్నారంటే తిరగబడుతుంది. ఏ జంతువు అయినా సరే అంతే. ఎవరైతే మచ్చిక చేసుకున్నారో, ఎవరైతే యజమానియో, ఆ యజమానికి లోబడటానికి జంతువులు ఇష్టపడతాయి తప్ప మిగిలిన వారికి లోబడడానికి ఇష్టపడవు. మిగిలిన వారు తమను కంట్రోల్ చేద్దామంటే కనుక ఇష్టపడవు. ఒక గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. తన సొంతవాడెవరు? తనకు రోజు మేత వేస్తున్నవాడెవరు? తన బాగోగులు చూస్తున్నవాడెవడు? గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. మరి మనుషులు చూడండి, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, కనీసం ఆలోచన చేయరు. ఇశ్రాయేలు యోచింపరు. తెలివి లేదు, వారికి తెలివి లేదు అంటున్నాడు దేవుడు. అంటే కనీసం ఎద్దుకున్న తెలివి లేదా? ఒక గాడిదకున్న తెలివి లేదా? నీకు బ్రతుకునిచ్చింది ఎవరు? నీ దేవుడు, నీ కన్న తండ్రి. ఆయన వైపు తిరగలేవా? ఒక ఎద్దు తన కామందును తెలుసుకుందే, తన కామందును జ్ఞాపకంలో ఉంచుకుందే. తాను బ్రతికినంతకాలం కూడా తన కామందును జ్ఞాపకంలోనూ ఉంచుకుంటుంది ఎద్దు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది. పశువులన్నీ అంతే. అలాగే ఒక గాడిద
తన సొంతవాని దొడ్డి. మిగిలిన వారి ప్రాంతానికి, మిగిలిన వారి ఇళ్లలోనికి వెళ్ళిపోవడానికి గాడిద ప్రయత్నం చేయదు. తనకు తిండి ఎవరు పెడుతున్నారు, తన బాగోగులు ఎవరు చూస్తున్నారు, తనకు యజమాని ఎవరు, తన సొంత వారెవరు తెలుసుకుంటుంది. జ్ఞాపకంలో ఉంచుకుంది. గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంది. కానీ ఇశ్రాయేలీయులు చూడండి, తెలివిలేని వారుగా ప్రవర్తిస్తున్నారు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నాడు ఇశ్రాయేలీయులైతే ఈరోజు సర్వలోకము కూడా, సర్వజనాంగము కూడా దేవుని తెలుసుకున్నారా? దేవుని వైపు తిరగగలిగారా? దేవుని వాక్యాన్ని వెంబడించగలుగుతున్నారా? దేవుని ఇష్టాన్ని తెలుసుకోగలుగుతున్నారా? అందుచేతనే దేవుడు పదే పదే వ్రాయించాడు. బ్రతికి ఉండగా ఈ మాటలను మీరు వింటూ ఉంటే మార్పు నొందుతారని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు మరణించిన తర్వాత మీకు చెప్పేవాడు ఉండడు, చెప్పినా మీరు వినలేని పరిస్థితి. కానీ బ్రతికొండగా చెప్పేవాడు ఇదిగో ఈ మాటలను మీకు అందిస్తున్నప్పుడు మీరు చక్కగా వినాలి, గ్రహించాలి, స్వీకరించాలి. దేవుని వైపు మీరు తిరగాలి. ఒక పశువుకు ఉన్నటువంటి జ్ఞానము కూడా మనిషికి లేకపోతే దేవుడు ఏమనుకోవాలో చెప్పండి? శిక్షలోనికి పంపించొద్దా? ఒక పశువుకు ఉన్నటువంటి జ్ఞానము కూడా మనిషికి లేదే, అలాగని ఇవి ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నాయా? వారి చుట్టూ ఉన్నాయి, వారితో పాటు మసలుతున్నాయి, ప్రతిరోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇదిగో నీవు నాకు యజమాని అయితే నీ దగ్గరికే కదా నేను వస్తున్నాను, నీ మాటే కదా నేను వింటున్నాను అని ఒక జంతువు, ఒక పశువు తెలియజేస్తోంది. కానీ అదిగో ఆ మనిషి మాత్రం ఆ జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నాడు, దేవుని గ్రంథం దగ్గరకు రాలేకపోతున్నాడు, దేవుని వైపు తిరగలేకపోతున్నాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే ఒక పక్షిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఒక పక్షి తన కాలము నెరిగి ఏ కాలమున ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏ కాలమున ఎక్కడ నేను నివసించాలి అనే విషయాన్ని చక్కగా తన యొక్క జ్ఞాపకాలలో ఉంచుకుంటుంది. పక్షికున్న బుర్ర ఎంత, ఆ బుర్రలో మెదడెంత చెప్పండి? పక్షికున్న బుర్ర ఎంత? ఒక పిట్టకున్నటువంటి బుర్ర ఎంత అంటే చిన్న బుర్ర. ఆ బుర్రలో మరలా మెదడు, చిన్న మెదడు. ఆ మెదడులో ఉంది ఆలోచన, ఒక బుద్ధి ఉంది. ఆ పెట్టెకు ఒక బుద్ధి ఉంది. ఏమిటా బుద్ధి? తగిన కాలమందు తగిన ప్రదేశంలో నేను ఉండాలి, నా కాలమును నేను తెలుసుకోవాలి, ఇష్టానుసారంగా తిరగకూడదు. ఇలా మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. ఆకాశములకు ఎగిరిపోతుంది, ఆకాశములలోనికి ఎగిరిపోతుంది. ఈ కొంగ, సంకుబుడి కొంగ తన కాలమును ఎరుగును. ఏ కాలానికి ఎక్కడ దిగిపోవాలి? ఆకాశానికి ఎగిరిపోయిన తర్వాత గర్వంతో నేను ఎక్కడికైనా ప్రయాణం చేయగలను, నా ఇష్టం నాది, నా మార్గాన్ని, నా త్రోవను నేను ఏర్పరచుకుంటానని అనుకోదండి. ఏ కాలానికి, ఏ ప్రదేశానికి నేను వెళ్ళిపోవాలి, కాలానికి తగ్గట్టుగా నేను ఏ ప్రదేశంలో ఉండాలి అని తన కాలము నెరిగినదిగా కనిపిస్తోంది. ఆకాశములకెగురు సంకుపుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్ల గొవ్వ చిన్నది, ఒక పిట్ట, తెల్ల గొవ్వయు, తర్వాత మంగళకత్తి పెట్టయు, ఒక పిట్ట, ఒక మంగళకత్తి పెట్టయు, ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. తమ కాలమును అవి తెలుసుకుంటున్నాయి. ఏ కాలమునకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలమునకు ఎక్కడ మేము సంచరించాలి అనే విషయాన్ని అవి తెలుసుకుంటున్నాయి. వాటికున్న మెదడంత, అందులో వాటికి బుద్ధి ఉండడం అంటే చాలా గొప్ప విషయం కదా. వాటిని చూచైనా నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఓ మనిషి, వాటిని చూచైనా నేర్చుకో అంటున్నాడు. చూడండి, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మా కాలము సమీపిస్తోంది, ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచున్న వారముగా మేము ఉండాలి. ఇదిగో మేము అంత్యకాలంలో ఉన్నాము, కాలములను గూర్చి మేము అర్థం చేసుకోవాలి. ఏదో ఆదాము పుట్టినటువంటి కాలంలో మేము లేము,
చాలా కాలం గడిచిపోయింది, పరిస్థితులు చివరకు వచ్చేసాయి, ఈ భూమి అంతమవ్వడానికి సిద్ధమవుతోంది. కనుక ప్రభువు రెండవ రాకడ జరిగే సమయం ఆసన్నమవుతోంది, లేక నా మరణమైనా ముందుగా సంభవించవచ్చు. దీనికి తగినటువంటి సిద్ధపాటును నేను కలిగి ఉన్నానా లేదా, ప్రభువు రాకడ కొరకు నేను కనిపెడుతూ ఉన్నానా లేదా అనే విషయాన్ని ఎందరూ ప్రతి నిత్యం ఆలోచనలలో ఉంచుకుంటున్నారు చెప్పండి. ఇదిగో ఒక పెట్టకుందే ఆలోచన, ఒక కొంగకుందే ఆలోచన, మనిషికి లేదు. పశువులో ఉన్నటువంటి జ్ఞానం మనిషిలో లేదు, పక్షిలో ఉన్నటువంటి జ్ఞానం మనిషిలో లేదని దేవుడు మనుష్యులను చూచి బాధపడుతున్నాడు. మనుష్యులను చూచి, ఇదిగో ఇంత అవివేకులుగా ఉన్నారేంటి, ఇంత మూర్ఖులుగా ఉన్నారేంటి, ఇష్టానుసారంగా తిరుగుతున్నారేంటి, తమ యజమానినైనా నన్ను తెలుసుకోవటం లేదు, తమ సొంత వాణిని వారు తెలుసుకోవటం లేదు, నా వైపు తిరగటం లేదు. పక్షి తిరుగుతోంది, ఒక పశువు తిరుగుతోంది, కానీ ఈ ప్రజలు మాత్రం నా వైపు తిరగటం లేదని దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా అత్యవసరంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. మన తండ్రి తట్టు మనం తిరగాలి, మన దేవుని వైపు మనం తిరగాలి, మన సొంత యజమాని అయినటువంటి కన్న తండ్రి అయిన దేవుని వైపు మనం తిరగాలి. తిరగగానే ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీరు పాపక్షమాపణ నొందండి, పాపక్షమాపణ కొరకు నేను ప్రవేశపెట్టినటువంటి రక్షణ సంకల్పాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా మొదటి రాకలో మీ కొరకు పంపించాను. ఆయన మీ నిమిత్తము ప్రాణం పెట్టాడు, రక్షణను ఆయన ప్రకటించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి మీరు దేవుని రాజ్యంలో చేర్చబడాలి, పాపక్షమాపణ నొందాలి. ఆ తర్వాత ఆత్మ సహాయము చేత పరిశుద్ధముగా నిర్దోషముగా మీరు జీవించాలి, సత్క్రియలను పూర్తి చేసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలన్నింటినీ విన్న తరువాత మార్పు నొందినటువంటి హృదయాలతో దేవుని వైపు మీరు అందరూ తిరుగుతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు బోధించారు తండ్రి. మానవ అజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ ఒక పశువులో జ్ఞానం ఉన్నది, ఒక పక్షిలో జ్ఞానం ఉన్నది, అయినప్పటికీ ప్రజలు జ్ఞానము లేక తిరుగుతున్నారని ఇదిగో తండ్రి వాక్యము ద్వారా మానవ లోకానికి మీ సంగతులను ఉన్నతమైనటువంటి ఉపదేశములుగా దయచేశారు. ఇప్పటికైనా ఈ మాటలను విని తండ్రి మీ జనులు కన్నులు తెరుచుకోగలుగుటకు, నిద్రావస్థ నుండి మేలుకొనగలుగుటకు, మీ వైపు తిరుగుగలుగుటకు, రక్షణను అందగలుగుటకు తండ్రి వారందరూ కూడా సమాయుత్తమయ్యేటువంటి కృపను ధన్యతను దయచేయండి నాయన. ఎందరైతే రక్షణకు దూరంగా ఉంటున్నారో వారందరూ ఈ మాటలను విని మీ చిత్తమును నెరవేర్చుట అనేది ఎంత ఆవశ్యకమైనటువంటి పనియో తెలుసుకొని అత్యవసరముగా వారు మార్పు నొందవలసినటువంటి పరిస్థితి ఉన్నదని గ్రహించి తండ్రి మీ వైపు తిరగగలిగేటువంటి భాగ్యమును దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించి మీ రక్షణానందమును మాకు అనుగ్రహించినందుకు దయామూర్తిగా, కృపాసత్య సంపూర్ణునిగా, వాత్సల్యముతో నిండిన వానిగా మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.